ముచ్చలేందో వన కూడా అరుచుకోమన్నప్పుడు అదే వదంగామయ్యా నాదా ప్రాణేశ్వర నాదా ఒకవేళ కట్ట వస్త్రం లేక రాలేదు, తిని అన్నం లేక రాలేదు, తొడుగనీకి ఒకవేళ వస్త్రం లేక రాలేదు, భూషణములు లేక నీ వద్దకి రాలేదు నాదా కబుచ్చట నాదా ప్రాణేశ్వర నీతోటి విన్నవించుకుంటా. మరి తూర్పు కొండల్లా మరి తీగ మెరుపులు లేవు, పడమటి కొండల్లా పాల మెరుపులు లేవు, ఉత్తరాల మురుమలేదు, దక్షిణాల మెరవలేదు. ఒకవేళ నాదా ప్రాణేశ్వర ఆటంత తెప్పగాలే జగమెల్ల ఎగరలేదు, మరి కుండపోత వర్షం కురవలేదు, నా యొక్క పరట కొంగురాలింది ఎవరి కన్నీరు ఒకవేళ అంటే మరి ఒకవేళ కనుకనేమి నాదా ప్రాణేశ్వర మరి ఏ ఒకవేళ అరటి కొట్టు వాని కన్నీరా పురటి కొట్టు వాని కన్నీరా ఇది ఎవరి కన్నీరు నాదా ప్రాణేశ్వర ఈ కన్నీరు పాలనయ్యా పంచన్నగిరిలో ఉంటే మిల్లు లేని వర్షం కురిసింది అన్ని అరటి గొడ్రాలుగా పురుటి గొడ్రాల్లా కన్నీరా కొట్టి కన్నీరా ఎవరి కన్నీ పరిపాలన చేయమని ఏనాడు వచ్చినావు బామా లోకాల శంకరుడు ఏనాడు ఒక కంటి కాటిపెట్టి నచ్చేది అంజవేసిన నచ్చము లోకాల కన్నవారు చూసేది చంద్రములో ఎవరు దిగుతురుతానే వీడికి దగ్గర మాత్రం ఏనాడు ఒక సురేంద్రపురి పట్టణం ఉన్నది. సురేంద్రపురి పట్టణం అనేది సురేంద్ర మహారాజు తనగల్ల భార్య ఏనాడు ఒక సుశీల రాణి, ఏనాడు ఒక అంటే ఒక సుశీల రాణి అయినా కొడుకు తోడ ఒక ఆడవిలో పొలం లేదని ఏనాడు ఒక వర్షాలు పట్టింది బామా సుశీల రాణి కన్నీరు ఉంది బామా బామ పార్వతమ్మ గర్భవాసమందు సంతానం లేక కలకల కలకల కన్నీరు వలుపుతున్నారా? మరి వాళ్ళ వద్ద అడవిల సంతాన ఫలం ఉన్నదా లేదా? ఉన్నదా లేదా స్వామి? అయితే బామా పార్వతమ్మ వాళ్ళ వచ్చిన సంతాన ఫలం ఉన్నదా లేదా అని ఏనాడు అడుగుతున్నావా? అప్పుడు మాత్రం లోకాల శంకరుడు ఏమంటా ఉన్నాడు? బామా పార్వతమ్మ ఏనాడు ఒక నాదా ప్రాణేశ్వర భగవంతులు లేని భక్తులు లేరు, భగవంతులే భక్తులు భక్తులతో భగవంతులు అయ్యా ఏనాడు ఒక వాళ్ళు మాత్రం గుడికాడ మరణం అయితే మన గుడికాడికి వచ్చేటోళ్ళు లేరు, పూజలు కట్టేటోళ్ళు లేరు. పార్వతమ్మ అందరూ సంతాన ఫలం ఉన్నది కానీ మంత్రులేని ఫలం ఉన్నది బాబా పొడి కట్టమంటున్నదా? మంత్రులేని ఫలం ఉన్నది. ఏనాడు ఒక కొడుకు తోడ బిడ్డగా ఉన్నాడు, ఏనాడు ఒక బిడ్డనిచ్చినట్టుగా అయితే కష్టాలు వస్తాయి, ఎరప ఘోరాలు వస్తాయి అమ్మా. కష్టం వస్తుందంటవా? బిడ్డ పుట్టినట్టుకుంటే బిడ్డతోటి కోటి బాధలు వస్తాయి. రాధా ప్రాణేశ్వర ఒకవేళ కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సంతాన ఫలం ఓడి కట్టిరా వాళ్ళకు ప్రాణ గండం ఉండదని చెప్పు. వాళ్ళు ఒకవేళ గండానికి ఒప్పుకుంటేనే వాళ్ళకి సంతానం ఇయ్యి, లేకపోతే కైలా
కైలాసం తీసుకురా లేకపోతే యమలోకం తీసుకురా వాళ్ళకి ప్రకారంగా చెప్పి వాళ్ళకి సంతానం ఓడిగట్టు లేకపోతే వాళ్ళ గుళ్ళ వల్ల ప్రాణం వెళ్ళిపోతుంది శివాలయం లోపల గుళ్ళ ప్రాణం పోతే ఈ గుడికి లోపల పూజ కట్టేవారు ఉండరు దగ్గరమే వెళ్ళిపోయి వాళ్ళని కాదంటే కైలాసం తీసుకురా లేదంటే మనం చేస్తే సంతానం ఓడిగట్టిరా తప్పకుండా వాళ్ళకి సంతానం ఇచ్చిరా అయితే మాత్రం ఏనాడు ఒక తప్పకుండా వాళ్ళ సంతాన ఫలం ఇచ్చిన మంచిగా లేకపోతే నిన్ను అందుకు మాతయ్య నీకు పాద పూజ చేయనంటున్నావు శుద్ధి పట్టనే పట్ట నందికి మేతలే నాయన పాలు పోయే పంచుకోండి ఇంకా పాలు పోయే కట్ట ఆ భగవంతుడు ఎప్పుడైనా భక్తునికి బాంచ పని చేయాలి మరి ఎక్కితే పోసిందే గుర్రం అంటారు మొక్కితే వరం ఇచ్చినోడే దేవుడు అంటారు మరి ఎక్కడికి వచ్చినోడే చుట్టమంటారు తప్పకుండా వాళ్ళకి సంతానం అన్నప్పుడు ఏనాడు ఒక తప్పకుండా సంతాన ఫలం ఇచ్చిన మంచి లేకపోతే కాదంటే నేను వెళ్ళిపోతున్నాను ఏనాడు ఒక బామ పార్వతమ్మ పార్వతమ్మ వలికినప్పుడు ఏనాడు ఒక ఈ రూపాన ఇట్లా పోతున్నట్టు నా పట్టిన పాద మొదలు రాని ఒక రూపాయల రుద్రాజ వేసుకుని మోపల జడలు కాజేసుకొని సంఖకి ఎండి జోల వేసుకుని కుడి సంఖకు ఒక పౌడి జోల వేసుకొని అనుగోల చేత కట్టి చేత పట్టుకొని అయ్యా ఎట్లా బయలుపోతున్నాడు రమణే రామ 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 అప్పటికిప్పటికని ఏనాడు ఒక నిద్రపోయిన మనుషులు లేకపోతుంటారు హౌస్ పట్టిన ఏనాడు భిన్నం చేయొద్దా అని లోకాల శంకరుడు మాత్రం ఏనాడు ఒక తౌసెట్ల భిన్నం చేయాలా అని ఏం పాట మొదలు పెడుతుంటూ శివరంగమయ్యా విష్ణు విద్యర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట విష్ణు విద్యర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట విష్ణు విద్యర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన కొన్ని మట్టి బొమ్మలాట ఇవి మాయ బొమ్మలాట
సంగమయ్యా సంగమ దేవర తండ్రి నా తాసు బింద చేసావు సంగమయ్యా నీ ఊరెక్కడున్నది నీ పల్లె ఎక్కడున్నప్పుడు ఏనాడు ఒక సక్కని సంగమయ్యా బిడ్డ భక్తులు నా ఊరు అడుగుతున్నా నా పల్లె అడుగుతున్నా అమ్మా సంగమానికి ఒక ఊరు లేదు ఏనాడు ఒక కొంగొక్క చెరువు లేదు సంగమల్లా ఉన్నావమ్మా అయ్యా జంగమయ్యా ఒకవేళ నాకు వచ్చిన ఆపద కళ తీరుతావా కష్టం ఉంటే చెప్పుకోవాలి ధనం ఉంటే దాచుకోవాలి నాకు వచ్చిన కష్టం చెప్పమంటున్నావు నువ్వు చూడబోతే నా తండ్రి లెక్క ఉన్నావు నేను ఒకవేళ నీకు బిడ్డ లెక్క ఉన్నా నాకు వచ్చిన బాగా చెప్తున్నానయ్యా సురేంద్రాపురి పట్టము నా భర్తనేమో ఒకవేళ సురేంద్ర మహారాజు నా పేరు సుశీల రాణి నాకు ఒకవేళ నా గర్భవాసమందు గోత్రం కొని ఆడ ఒక్క కొడుకు పుట్టిండు గాని మరి బలగమెత్తి పాడవక్క ఆడవిల్ల సంతానం లేదు ఆడవిల్ల లేని సాగు రాదు ఒకవేళ సత్య పొందం వస్తా గాని ఆడిది ఒకవేళ మనుండి కొట్టు నిండమయ్యేది నాకు ఒకవేళ ఆడవిల్ల సంతానం లేక ఈ గుళ్ళల్లా తపసల్లా పట్టినాము జంగమయ్యా సంతాన ఫలము మరి మొక్కని గుళ్ళు లేవు మునిగని గుండాలు లేవు త్రిలోకము నడిచినము నరలోకము కాశిదాక లోమినము కాశిలాకై ముద్ద కలిపినము నల్లని రాళ్లకు నెరడంట మొక్కినము తెల్లని రాళ్లకు దేవుడంట మొక్కినము మరి దేవుడు మెచ్చలే మూడి గట్టలే ఈ యొక్క శివాలయం లోపల శివలింగాన్ని పూజ కడుతున్నాము ఇక్కడ సంతానం దొరకలే లేకపోతే ప్రాణం పోవాలని తపసు పట్టినము మూడు గడియల్లో నువ్వు ఏడవచ్చు పట్టిన తపసు భంగం చేసినావు తపసు భంగం చేసినావు అయ్యయ్యో బిడ్డ భక్తురాలు నా తపసు బిడ్డ నాకు ఏనాడు కనుక ఒక ఇప్పుడు మాత్రం ఏ కాగితా కల్లాలు ఢిల్లీ దాకా రాజమంది ఎక్కి చూడ ఎండి మేడలే తీసుడు లాలి మేడలు అంటున్నారు ఎండి లేక రాలేదు బంగారం లేక రాలేదు ఏనాడు ఒక కొడుకును కనుక్కున్నా ఒక కొడుకు కాదు ₹1 ముల్లె కాదు అంటున్నావు ఒక్క కొడుకుతో అడవిల్ల పొలం కావాలనే బిడ్డ అడవిల్ల పొలం కావాలని ఏనాడు ఒక సంవత్సరం మునుకుల్ల కాడ వరదలు పట్టుకున్నావమ్మా మా కన్నా బిడ్డ కష్టాలు వస్తాయి అరప ఘోరాలు వస్తాయి ఏనాడు ఒక నీకు బిడ్డ వద్దా అని చెప్పి సక్కని తంగవే తండ్రి బిడ్డ భక్తులు ఏనాడు ఒక నీకు
పర్వాలేదు మరి ఒకవేళ బిడ్డ పుట్టినాక నాకు ప్రాణగండం అంటున్నాము ప్రాణగండం వచ్చినా పర్వాలేదు ఎవరి బిడ్డ అంటే మరి సుశీల రాని బిడ్డ అంటారు ప్రాణం పోయిన పర్వాలేదు గాని సంతోడి గడ్డావయ్యా జంగమయ్యా సంతోడి గడ్డారాము రామరాము తప్పకుండా సంతానం కావాలి ఏనాడు ఒక బిడ్డ భక్తురాలు ఏనాడు ఒక నాకు తప్పకుండా సంతాన బలం కావాలని ఏనాడు అంటున్నాం అప్పుడు ఏనాడు ఒక చక్కని దంగవై ఏమంటుండి బిడ్డ ఏనాడు ఒక వంతులేని బలం అంటే ఓడి కట్టమని ఏనాడు అంటున్నావు బిడ్డ భక్తురాలు అన్న మాట తప్పనని అబద్ధం ఆడనని అన్న మాట తప్పనని అబద్ధం ఆడనని ఏనాడు ఒక చేతులంగా జమించినట్టుగా అయితే సంతానే బలమ్మ రామ మాని కాల సాక్షిగా జపించినట్టుగా అయితే తప్పకుండా సంతాన బలము వాడిగట్టరాలు సంగమాని గురువరా నువ్వు చెప్పిన ప్రకారంగానే ఆడిన మాట తప్పబోను అబద్ధం ఆడబోను అరల సాక్షి గిరల సాక్షి మండల సాక్షి మాణిక్యాల సాక్షిగా వేళ తల్లి కామదేనో సాక్షి కల్ప వృక్షం సాక్షిగా ఆడిన మాట తప్పబోను దయ్య సంగమయ్యా నాకు ప్రాణగండం వంటి నువ్వు గండం వచ్చిన పర్వాలేదు కానీ నాకు సంతమోడి కట్టావయ్యా ఒకవేళ నన్ను పొందితోకైనా తోడిపోయినా పర్వాలేదు కానీ ఆడిన మాట తప్పబోను నీకే అభయం ఇస్తున్నావయ్యా అప్పుడు ఏనాడు ఒక చక్కని దంగమై ఏమింట ఉన్నాడు దంగమే తండ్రి మరి పక్క పక్కన పట్టరా విద్యా భక్తులు ఏనాడు ఒక సిక్కమల్ల బిడ్డలు దిక్కిపోయిన పెద్దవాని వలన చాప దిక్కినట్టు దిక్కినవా అని చక్కని దంగమై ఏనాడు ఒక పలు తెరిచి దంగమయ్యా పక్క పక్కన వెళ్ళిపోతున్నాడు అయినప్పుడు ఏనాడు ఒక చక్కని దంగమై ఏమంటా ఉన్నాడే భక్తురాలా మరి ఏం పడుతున్నావు అమ్మా అయ్యా సంగమయ్యా నేను ఒడి దాపిన సంగమయ్యా బిడ్డ భక్తురాలా ఒలికిపోతుంది కొంగులెత్తే నీకు నాకు కొంటిరకం అవుతుంది మరి ఇంకేం దోశలు దాపిన దోశిట్లి దోషిస్తే దొలికిపోతుంది సింగులు దాపిన సింగులల్లి సింగులు దాపితే ఇచ్చిపోతుంది ఇంకెట్లు ఇస్తావయ్యా నువ్వు ఇచ్చే సంతానం అయ్యయ్యో ఇంకెట్టిస్తావు ఏనాడు ఒక సక్కన సంగమయ్య తండ్రి ఎట్లా బలం ఇస్తావన్నప్పుడే కళ్ళతోటన్నా చూస్తానయ్యా దాన్ని ముట్టుకోనన్నా ముట్టుకుంటా అయ్యో కళ్ళతో చూపే ఫలం కాదమ్మా అది చూస్తే ఏమైతుంది అయ్యో బిడ్డ భక్తుడు ఏనాడు ఒక నువ్వు మాత్రం ఏనాడు ఒక తూర్పు ముఖం చెయ్యాలి కాకి పిల్లవరం కన్ను బియ్యాల పిట్ట పిల్లవరము నోరు తెరవాలి రెండు వస్తాల కింది కడవాలి రెండు కాళ్ళు ఒక్క దగ్గర పెట్టాలి ఏనాడు ఒక ఇట్లా బలం వేసిపోతానమ్మా సంగమయ్యా ఒకవేళ మీ సంఘాల నమ్మరాను రాజమండ్రికి రంగు సంఘాలు దేవత దేశాలు తిరిగాడు దేవ సంఘాలు సంఘాల నమ్మరాను వాళ్ళకు మందు పెట్టి మలుపుకొని పోతారు అధికారులకు మందు పెట్టి హకట్టుకుపోతారు ఇదే పాటో ఇంటికాడ వండి పెట్టి దిక్కు లేనట్టు ఉంది నన్ను చూసి ఒకవేళ మరుగు మందు పెట్టి మలుపుకొని పోతాము
పాతంగం ఎప్పుడు మేము ఇద్దరం చెప్తుంది నీ మాట ఎట్లా నమ్మాలయ్యా నీ మాట నమ్మ ఎట్లా నమ్మాలి లేదమ్మా నేను కళ్ళ బలం కాదు ఏమో మీ సంఘాలు నమ్మరాలు ముందే అయితే భూములు తిరిగేటోళ్ళు బుడిగ దంగాలు రాజ్యాలు తిరిగేటోళ్ళు లంక దంగాలు అడుగుల మంది వచ్చి అంట పట్టుకపోతారు చేతుల మంది వచ్చి ఏనాడు ఒక చేత పట్టుకపోతారు అంటున్నావు బలం బాలి విటా విటా భక్తులు ఏనాడు ఒక తేలికేమో కొండియా దేశం పాముకేమో ఏనాడు ఒక పంటియా దేశము నరులకు మాత్రం ఏనాడు ఒక నిలువెల ఇసం ఉంటదమ్మా పట్టుకునే బలం కాదు ఏనాడు ఒక కళ్ళ చూపే బలం కాదు స్వామి మరి కంటకింపు కాని బలము కడుపుకి ఎట్లింపు అవుతుంది అయ్యా లేదమ్మా అది కళ్ళ చూపే బలం కాదు తేలికేమో కొండి ఆమిసము పాముకేమో పంటి ఆమిసము నరులకు నిలువెల్లా ఇస్తాం నేత్రములతో చూస్తే కరిగిపోతుంది కరిగిపోతుంది నీకు కాదు నాకు కాదు అంట నీకు కాదు నాకు కాదు అయ్యా సరే పర్వాలేదు నువ్వు చెప్పిన ప్రకారంగానే నేను ఒకవేళ తాళమాడింది ఒకవేళ అడవిలో ఏనాడు సుశీల రాని అప్పుడు పుట్టినటువంటి పిట్ట పిల్ల మాదిరిగా ఏనాడు వంగం దాపింది రెండు ప్రాణాలు ఒకవేళ పెట్టి హస్తాల కిందికి జార విడిచి ఏనాడు నేత్రములు మూసి మళ్ళీ అంగమల్ల నిర్వాహట్టి భర్తతోటి ఏమంటున్నది అయ్యా నాదా ప్రాణేశ్వర సాక్షాత్ ఒకవేళ భగవంతుడే వచ్చి మనకు సంతాన పరం ఒడిగట్టిండు మనం వెళ్ళిపోదాం మన సాధ్యమని చెప్పి భార్య భర్తలు ఒకవేళ సంతాన పరము తీసుకొని రామ ఒకవేళ ఏ ప్రకారం వెనుక వెళ్ళిపోతున్నరే రామ ఓ రామ రామ మనిషిని ఒక కాళ్ళు మొక్కలు అంటారు. గానాడు సురేంద్ర సురేంద్ర మన ఒక సుధుల
సుశీల రాయనైనా ఆ కాశీ యాత్రలు తిరుపతి తీరంగ మానం తిరిగిండ్రు. ఏనాడు కాదు సురేంద్రాపురి పట్టణం వచ్చినప్పుడే 7 దాసిబిడ్డలు తరమ కాంతల కళ్ళ చూసిండ్రు. అయ్యయ్యో ఒకవేళ వాళ్ళ కాశీ యాత్రలు తిరిగి వచ్చిన కాశీ పోయిన మనిషి కాళ్ళు మొక్కినా ఒకటి అనుకున్నారు. వెనకడి కాడన ఇవాళ ఒకటి కాశీ పోతే కాశీ పోయే మనిషి కాళ్ళు మొక్కులు రాట. ఇలా డబ్బు ఎక్కువైపోయింది, కాశీ ఉన్నోళ్ళు కాళ్ళు మొక్కటోళ్ళు లేరు. మన యొక్క దొరసాంటి దగ్గర రాదు ఒక వేడుకొని వెదురుకొని 7 వేలు నింపుకోమన్నా అని అందుకెళ్ళి ఇతర దాసి బిడ్డలైనా చెమ్ముతోటి ఉతకాలు సేదని వాళ్ళు తీసుకున్నారు. ఈ వార్త తీసుకొని ఎంత బయలుపోతుండ్రు ఆ దాసి బిడ్డలైనా. నల్లల్లానే రడి జమేదారి గోగిలో 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 యా అంతులా మీద రా జమేదారి గోగిలో అంసాలు ఆలంగా జమేదారి గోగిలో నల్లల్లానే రడి జమేదారి గోగిలో నల్లల్లానే రడి జమేదారి గోగిలో పొంగుల మీద రా జమేదారి గోగిలో పోగిలాల ఆలంగా జమేదారి గోగిలో నల్లల్లానే రడి జమేదారి గోగిలో నల్లల్లానే రడి జమేదారి గోగిలో ఈ కోల దగ్గర జమేదారి గోగిలో ఎన్ని కొండలున్నరే జమేదారి గోగిలో నల్లల్లానే రడి జమేదారి గోగిలో నల్లల్లానే రడి జమేదారి గోగిలో దాసి బిడ్డల ధర్మకాంతలు ఒక 12 బిగల కాసం బావు తోటలకు వచ్చిండ్రు. దురసాన్ని రగరాజులు కళ్ళ దూతులు చెంబుతోటి ఉతకాలు బట్టి 2 శ్రీపాదాలు కడిగిండ్రు. తల మీద అల్లుకున్నారమ్మా. వేడుకొని వెదురుకొని కలి 7 మెళ్ళ తోలుకొని వచ్చి అమ్మా తురసాని అమ్మా తురసాని ముండా తోలునోరై తొప్పత పోయింది కట్టెనోరైతే మస్తు ఉన్నారు, మంచి మంచి నాగాలు పెడతారు, దాతుంది ఉలివాడుతుంది. కొద్ది కాడ దాస్తానమా ఇళ్ళ దాస్తానమా అమ్మా ఒక్క ముచ్చట కాశీ యాత్రలు తిరుపతి తీరంగ మోనంది మానం తిరిగి వచ్చినావు. పూర్వం కడిగి మంచిగా ఉంటది, సెట్ కడిగి ఉంటది. 6 నెలల మాత్రం ఆయన వెళ్ళిపోయి కుడికాల ముందుగా లోపలిలోకి పెట్టాము కడప దాటప్పుడు. కుడికాలకి ఎడమ కాలకి ఏం తేడా ఉంటది? కుడికాలకు ఏమిటో కాలకి ఏం తేడు ఉంటది? అది కూడా అదే కాదు. దుర్సాని ఇంతకు దాసిదాని ఏమనిపిస్తుంది నీకు? కుడికాల లెక్క ఉన్నది. కుడికాలు అయితే ఎడమకాలకి ఏముంది, కుడికాలకి ఏముందంటే ఎత్తడు జాలు 7 రకాలు ఉంటదట భూమి. అయితే ఇద్దరు జాలి అది ఎట్లుంటదో. ఎట్లుంటదంటే ఒక బోరేసిన గడియ మంచిదైతే సార్లు నీళ్లు పడతాయి అట. గోడ వేసిన గడి మంచిగా అయితే సార్ నీళ్ళు కొట్టు పడతాయి. ఇచ్చిన సాగుకారు బతాడు, మనం బతాం ఉంటుంది. కొత్తగా బర్రెని తెచ్చిన గడియ కూడా కావాలి. బర్రెలు తెచ్చిన గడియ మంచిది అయితే సార్ పొలం తీసుకొని కేంద్రాన్ని పోతాం, ఇంటి పక్కలో పోతాం, ఇంటి మూటల్లో పోతాం, గిట్ట కూర్చున్న ఇంటి కోడల పిల్ల వచ్చిన గడియ కూడా కావాలన్నాడు. అడుగు కోడలు పిల్ల వచ్చిన గడియ మంచిది అయితే ఓ సంసారం అడుగుపడదు, ఓ సంసారం పోతే బిల్డింగ్లు కడతారు కిసండి. అంతేటవా? అవును. కొత్త చెప్పులు తెచ్చుకున్న గడియ కూడా కావాలి. కొద్దిగా నువ్వు 4 వేలు షారు మీద ఉన్నది. అందుకనే మరి అయ్యయ్యో దాసి బిడ్డలారా, కొత్త చెప్పులకేం గడి అంట. చెప్పులకేం గడి అని అందుపడ పుల్లే పక్క పండి పద్మక్క మాడి వెళ్తున్న చెప్పులు తెచ్చుకున్నాను. టైల్స్ అంటారు టైల్స్ అంటారు. ఇది మరి నాకుంటే వాళ్ళు ఆ పక్క పండి పద్మక్క మాడి వెళ్తున్న చెప్పులు తెచ్చుకున్నాను. ఇంటికి రెక్క చూసిందట మా కట్ట సత్యవసం లచ్చవరాలు పొద్దుగాల తిరుగుతుంది ఎట్లయినా. ఆ 3టికి ఫోన్ చేసి వస్తుర్రు అని కొత్తలేమని చెప్పి అందుకే రాలే. అయ్యయ్యో దొరసాని పక్క పండి పద్మక్క తెచ్చుకున్నాను. ఇంటికి రెక్కగా మడమెత్తున్న చెప్పులు తెచ్చుకున్నారా? గజ్వేల్ అంగడి పోయి నాకే పైసలు ఒక పద్మక్కనే తొడతాను, ఏం తొడగొద్దా అనుకుందట. ఏది బుధారం అంగడి పోయింది, పొద్దుగా తెచ్చుకుంది. తెల్లారిదాకా నిద్ర పడితే పట్టుకోవాలి. ఎప్పుడు దొరుకుతుంది ఎప్పుడు వేస్తానని మబ్బుల 4కి లేచింది. ఈ పని ఆ పని చేసింది. సరదాలు పోలుపోకెళ్ళి 9 పీడీలు కట్టలు కట్టుకుంది. ఏది ఇంటికి రెక్క ఇక పాయ బిడీలు కట్టలు కట్టుకొని గంపలు పెట్టుకొని కొంగు గంప మీద కప్పుకుంది. కప్పుకుని మడనెత్తున చెప్పు తొడిగా. ఇక
ఇక పద్మక్క లేని మన లెక్క నేను పోతా కార్ఖానల కానీ ఆ పక్కపొడి పద్మక్కనేమో చిన్నప్పటి నుంచి తొడిగి ట్రైనింగ్ అయిపోయింది కదా ఈ ఇంటి వెనక ఎప్పుడు చూసినా పేరగాని చెప్పులు తొలిగి నాలుగు పడపడేది పక్కన పేరగాని చెప్పులు దొరకాలి ముసురు పెడుతుంటే కిసోడు శేషుడు పడిపోతారు తత్కరం పుట్టుకరం నడుస్తారు ఏది దాకా తల్లి బురద పుట్ట ఇక ఈ పద్మక్క లెక్క నేను పోతాను చెప్పి ఇంటి గిరకి పొద్దుగా లేచిన ఈ పని ఆ పని పీడి కంపెనీ పెట్టుకుని కార్ఖానలో పోతాను వెళ్ళిందట ఇక మడెత్తున చెప్పులు దొడుకొని ఇక దింపుకుంటే నేను పోతా గట్లే కార్ఖానలో కనుక్కుంది ఇక మొదదా ముసిరేటువంటి కసండి ముసురు పెడుతున్నారు కార్ఖానలో పోయాం దిడి ముసురుకు జర్రం ధర దిపిక్కిన వాడ నేను పైసలు పెట్టి తెచ్చుకొని పళ్ళు రాలగొట్టుకుంటే పనులు పోయినాయట పైసలు పోయినాయట తొడగా అలవాటు లేకపోతే కూడా మరమెత్తున్న చెప్పులు అందరికీ తొడగరాదు అందరూ దొరకరాదు కాదా కాలేజీ పోయిపోరా కనుక అసలు గడి ఉంటదమ్మా అందుకే కుడి కాలు ముందుగా లోపలిలో ఇలా పెట్టమన్నా అన్నప్పుడు ఒక ఏనాడు ఒక తొలసాని ఒక సుజల రాని ఏలేని మేడలకు వచ్చింది రగరాజు ఒక సురేంద్ర మహారాజు బాబా సుశీల రాని వీడికైనా 6 నెలల మాధ్యం అవుతుంది నేను రాజ్యమేలక దేశమేలక మన కొడుకు సత్యశీల మహారాజుకు రాజ్యం అప్పగించిన దేశం అప్పగించిన ఇలా ప్రజలేమైపోయారు రాజ్యమేమైపోయాను అని కమలమెత్తు అన్నం తిన్నాడు మోయ పాపసులు కాళ్ళకేసుకుని ముంచేది కళ్యాణ ముద్ర కూడా పెట్టుకున్నాడు దశనామల తల ధరించండు నాగబెట్టం చేతబడి ఎప్పటిలో కచ్చేరి మీదకి వెళ్ళిపోయి దానాలు ధర్మాలు పంచుతున్నాడు ఈ 7 మేడల్లా 7 మేడల్లా ఆ తల్లి ఒక 2 సూచన రానికైనా శివజమ్మని గుడికాల భగవంతుని వ్యక్తి సంతానం ఎప్పుడైతే ఇచ్చిండో అప్పటికి ఇప్పటికైనా పాపం ఉన్నదాగది ఫలం ఉన్నదాగది కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినాగది అంటారు తల్లికి ఓగడి అంటే పొరిగింటి తొక్కుల మీద నిమ్మకాయ తొక్కు మామిడికాయ పుల్ల పుల్ల తినబుద్ధి అవుతుంది. పుల్ల పుల్లడి కనాలని అంటున్నావు. ఏమైందో మరి నీకు? ఏమైందో ఏమో కడుపులో ఎక్కడ అవుతుంది. ఏమైతుంది? చెప్పినట్టు అవుతున్నది. తప్పినాక తిప్పదా ఇక. అయితే నేను నీళ్ళు పోసుకున్నాను. అయ్యో నేను కూడా పోసుకుంటా. నేను కూడా పోసుకుంటా. నీళ్ళు కారు పోయినా నీళ్ళు పోసుకున్నా. నీళ్ళు అంటే ఏంటమ్మా? నీళ్ళంటే నాకు అసలే తెలియదు. నేను పోయిన బతుకమ్మ పండుగ పోసుకుని మొన్న బతుకమ్మ పండుగ నాడు పోసుకున్న గాలిలు నేలంటే ఎప్పుడు వస్తారు? నేను కూడా వస్తా. అయ్యో నెల అంటే జనవరి ఫిబ్రవరి మార్చా ఏప్రిల్ మేనా జూన్ జూలై ఆగస్టా సెప్టెంబర్ అక్టోబర్ ఈ 12 నెలలు ఏ నెల తప్పివా నువ్వు? నీకు అట్లా కూడా అర్థమైతే మరి నాకే వెనకపాడైంది. నువ్వు ప్రెగ్నెంట్. అయ్యో ప్రెగ్నెంట్ అంటే అయ్యో ప్రెగ్నెంట్ అంటే నాకైతుందా మరి? ప్రెగ్నెంట్ నీకు నువ్వు దాసరాని నీకే నీకైందా? అయ్యో ఇవాళ రేపు లగ్గమైందా నీకు? అసలు నాకు లగ్గమంటే అసలు లగ్గమై ఏది
ప్రెగ్నెంట్ ఉన్నది గొప్పతనం అనుకుంటావా? లగ్గం కాకుండా ప్రెగ్నెంట్ అంటే కాకుండా చేసుకుందే గొప్పతనం. అట్లుంటే ఊళ్ళు ఉండనిస్తారా? అయ్యో అట్లుంటే నిన్నెవరు వద్దున్నారు కానీ ఆ లగ్గమైన వాళ్ళకి ఏది ప్రెగ్నెంట్ అయితే ఈటీవీలు వస్తారు, మాటీలు వస్తారు, పేపర్కి వస్తారు, పొద్దుగాలు ఎత్తే పొద్దుగాల వస్తే నాయే చూస్తారు. అదే దాసి మరి ఒకవేళ పుల్లటి అంబళ్ళ మీద పుంటికూర తొక్కల మీద అంబళ్ళ మీద రేణుగాయ తొక్కల మీద నాకు బుద్ధులేమో పుట్టబట్టనే సంవత్సరానికి కడుకో బిడ్డన పుడితే రేపు రేపటికల్లా పోయి మా డోలు కొట్టిన తాళం కొట్టిన గుండు కొట్టి పిచ్చుకొస్తాడా బయట పడితే దాసి బిడ్డ ధర్మకాంతని ఏనాడు ఒక దాసి బిడ్డలార మంత్రస్థానంలో వెళ్ళి మళ్ళా ఏనాడు ఒక అటువంటి దాసి బిడ్డల ధర్మకాంతలైనా మంత్రస్థానం వాడలకు ఎంత మాట ఉన్నదా ఏనాడు ఒక ఇప్పుడే అగ్గిరాగ ఏనాడు ఒక మంత్రదాని మంగమంతులు కొత్తమా అని పక్కనగా బిడ్డాలేమ రామ డిమాండ్ బాగానే ఉంటుంది కదా వాడు వచ్చినప్పుడు బల పట్టుకోవాలి దీపం ఉన్నప్పుడు ఇల్లు సంఖ్య పెట్టుకోవాలి మరి ఎప్పుడు దొరుకుతావు నువ్వు ఓ అవ్వా ఏమిటి అవ్వా పెళ్ళన్న ఓ అక్క అక్క అంటే నీ బావ పెళ్ళన్న ఓ చెల్లె చెల్లి అంటే నీ మరది పెళ్ళాను ఓ వదినే వదిన అంటే నీ అన్న పెళ్ళాన్న మరి ఎవరికి నువ్వు మా మగనికి నేను నీ మొగని నువ్వే కావచ్చు కానీ నా మొగనికి ఇంత మారమానం రమ్మంటున్నా నేను అంటే ఇప్పుడు అందిపురం దొరకొచ్చిందే అందుకన్నా మరి కాదా మరి అమ్మ అంటే నీ అయ్య పెన్నాడు తాత అంటే నీ మరి నా పేరు లేదా నా ఊరు లేదా మంత్రసాని మంగళ నీ పేరు తెలియదు. తిరుగు
నీ పేరు తెలవకనే నీ ఊరు తెలవకనే ఇవన్నీ అడిగిన నేను. సరే అమ్మా, ఓ మంగక్క అని పిలువు, లేకపోతే మంగమ్మ అని పిలువు. ఓ మంత్రసారి మంగక్క అమ్మా, ఎన్న లేని ఒక వేగిరంగ బ్రహ్మ వేగిరంగ నా మేడకు వచ్చిండ్రు. మరి మీకు ఏం పని కలిగిందమ్మా? అయ్యో ఏం పని కలిగిందంటే ఏనాడు ఒక సురేంద్రపురి పట్నం వెళ్ళేది సురేంద్ర మహారాజు తనగల్లా భార్య ఏనాడు ఒక సుశీల రానైనా రెండు జీవనాల మంటుంది. ఏనాడు ఒక నిన్నక చెరువు ఒక అలిగెళ్ళ కాలం వచ్చింది. ఒళ్ళే ఉన్న కలగొర ఒలికిపోయే టైంలో అమ్మ పామోలే ఏనాడు ఒక తొక్కులు ఆడుతున్నది. వేగిరంగాన్ని తోలుకొని రమ్మన్నదమ్మా. అయ్యో దాసిలార ఒక సురేంద్రపురి పట్నం వెళ్ళే సురేంద్ర మహారాజు భార్య సుశీల రాణి రెండు జీవనాల మనసి నిండి గర్భవతి పుట్టలేని పామోలే పొక్కలేని ఎరుకోల తొక్కులు ఆడుతున్నది. వేగిరంగ దోలకరమ్మన్నప్పుడు మంత్రసాని మంగమ్మ నువ్వు ఒక్కదాని ఆమె ముసలాడు ఉన్నాడు. ముసలాడు మంచివాడా మరి? ఏంటిది ఏం చేసి పాడుపడుతున్నావు? నూకుడు పాడుగా నీకు ఎప్పుడు నూకుడు పాడాను. పైకాల కూర్చుని పైల కొర్రాయలు నొక్కుతున్నా మామూలు మంచివాడా మరి? లవ్ సక్కటోడు ఆముండ కూడా కాసిన కార్తలు పుట్టిండు. అసంత పోనీడు ఏమంటాడు? పొమ్మ అంటాడు, కొంగుముడు వేసుకుంటాడు. ఆముండ కొడుకు ఆయన బట్ట కట్టినాడు, ఆయన జాగ్రత్త తోలినాడు, పేరంలాగా పెట్టనాడు, గిసంటే అన్ని పొలకుల్లో రోడ్డు పట్టుకున్నాడు. నేనమ్మా నువ్వు ఆపాడు బుద్ధి మాత్రాలు, అందుకనే మీ ముసలాడు కనుమాను. ఏమంటాడు ఎనికేనా? ఏమంటాడు? పోసి పోసి అంటాడే కొట్టుడు పాడుగానే రెక్కలు కట్టుకుని పొద్దు గట్లక సింగాట నాతో నువ్వు వస్తే నీ పని ఓ ముసల్ముండా, నేను చూస్తే బక్కదాన్ని 10 మందికి ఒక్కదాన్ని అంటే ఈ కట్టసత్తా ఏమనుకుంటా? కుక్కలు కాకపోతే ఒక్కరికి ఆ కట్టసత్తో పన్నులకి అయితే చూస్తే పక్కన 10 మందికి ఒక్కదానికి సంసారం ఎట్లా నడుపుతున్నారు ఏమనుకుంటారు అన్నట్టు సున్నవుల పుల్లల పక్కన 10 మందికి ఒక్క తిట్ట సంసారం చేస్తాను అనుకోరా? కాదు, ఈ పన్నులు ఏడికి ఆపోతారు, ఆడికి ఆపోతారు. ఇప్పుడు ఈ నుంచి గజల్లా కాకపోతే పోగుంటలేకపోయినాయి, మొత్తం పోగుంటలేపోయినాయి. అయితే 10 మందికి ఒక్కదాన్ని ఎట్లా అంటే అబద్ధం అన్ని అతకాలు ఇవ్వాలి రేపు. అంటే పట్టుకుంటారు, ఇంటే పెట్టుకుంటారు. అంటే పట్టుకునేది ఇంటే పెట్టుకునేది. అయ్యో అంటే పట్టుకునేది మాట, ఇంటే పెట్టుకునేది చదవడం. అట్లా మరి ఇవాళ రేపు ఎగురమని ఉండాలి, ఈ పని గట్టిగా ఉండాలి. ఎట్లా అంటావు? ఎగురంతో మంది దాని ఈపు గట్టిగా ఉన్నది. మొగోడు ఆ బాటల దాకా వచ్చి కిందేసి మీద కూర్చున్నా కానీ రామగడ ఇక్కడ అన్నం పెడతా ఉంటది రాత్రి 12 అది ఆత్మగలది, ప్రేమగలది. ఆత్మగలది. అయితే రంక నేర్చినప్పుడు బొంక నెరవాలి, బొంక నేర్చినప్పుడు బోరే నెరవాలి. అయితే 10 మందికి ఒక్కదాన్ని ఎట్లా సంసారం చెప్తున్నా అంటావు? కాదా మరి 10 మందికి ఒక్కదాన్ని ఎట్లా సంసారం చెప్తున్నా ఉన్నదే పక్కకు నువ్వు. మా అత్తకు 4 కొడుకులు పుట్టిరవా? 4 కొడుకులు, 4 లగ్గాలు చేసింది. 8 మా అత్త 9, మా మామ 10. అత్త మామ శాత కాకుండా అయింది. వాళ్ళ జర భూమికి లేకుండా అయిపోయి నాకు చేతిలో పెట్టి సంసారం ఎత్తి పెద్ద కోళ్ళు అని చెప్పి సంసారం నింపుకొస్తున్నాను. 10 మందికి ఒక్క సంసారం చేస్తారు. ఆపైనా కానీ అయ్యయ్యో దాసిలారా, నవా 9 గదిలండి ఎప్పుడైనా పుట్టలేని పాముల కుక్కలేని ఎలుకోల దొక్కులు ఆడుతున్నారు. ఏకరంగా వెళ్ళి పొదవన్నది మంత్రసాని మంగమ్మ. రామ ఓ రామ అయ్యో
పుట్ట లోపల బాలా నవా 9 ఏళ్ళు ఇప్పుడు పుట్ట లోపల బాల ఏమంటా ఉన్నదిరా భగవంతుని వరాన జన్మమెత్తమైంది ఆ బాల పుట్ట లోపలైనా పూరి అరల మాదేవ ఏలకు మహారాజు సావచ్చు అంజయ్యకి వచ్చింది